Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు టాపిక్ చూస్తే హెడ్డింగ్ చూద్దాం. బ్లడీ సండేస్ అన్నాడు. ఇక్కడ బ్లడీ అంటే మీనింగ్ వచ్చి వైలెంట్ అని చెప్పొచ్చు, లేదంటే బ్రూటల్ అని చెప్పొచ్చు. అంటే వైలెంట్గా ఉన్న సండేస్ అంటున్నాడు, లేదా బ్రూటల్. మనకు దీన్నే బెల్లికోస్ అంటాం. ఇవన్నీ కూడా సినోనిమ్స్గా చెప్పొచ్చు. బెల్లిసరెంట్ అంటాం. సో రీసెంట్గా కొన్ని సండేస్ వచ్చాయంట, అవి చాలా వైలెంట్గా ఉన్నాయంటున్నాడు. ఆన్ క్రికెట్, ఇక టాపిక్ వచ్చి క్రికెట్గా చెప్తున్నాడు. దాషియా కప్ ఇండియా పాకిస్తాన్ రైవల్రీ. ఇక రైవల్రీ అంటే మనకు తెలుసు, ఒక మీనింగ్ వచ్చి కాంపిటీషన్గా తీసుకోవచ్చు, లేదంటే సింపుల్గా వచ్చి రైవల్రీ అంటే శత్రుత్వాన్ని కూడా ఎన్మిటీ అంటాం, అలా కూడా చెప్పవచ్చు. Cricket is getting overshadowed by India-Pakistan political rivalry. ఇండియా పాకిస్తాన్ అంటే గుర్తుకొచ్చింది ఫస్ట్ పొలిటికల్ రైవల్రీ అంటున్నాడు. మనకు తెలుసు రైవల్రీ. సో ఇద్దరికి, ఇండియాకి పాకిస్తాన్ ఎప్పుడు కూడా పొలిటికల్గా ఏముంటుంది అనమాట, రైవల్రీ ఉంటుంది. దాని ఇక్కడ క్రికెట్ ఈస్ గెటింగ్ ఓవర్ షాడోడ్ బై అన్నాడు. ఓవర్ షాడో అంటే డామినేటెడ్ బై అంటే అర్థం ఏంటనమాట, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అదేమవుతుందంట, అది కాస్త పక్కకి వెళ్ళిపోయి అక్కడికి పాలిటిక్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి అన్నాడు. పొలిటికల్ రైవల్రీ అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అసలు ఏం జరుగుతుందో చూస్తే, రీసెంట్గా మనకి ఆసియా కప్ స్టార్ట్ అయింది. ఆసియా కప్లో మనకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ అనేది అక్కడ కొన్ని మ్యాచెస్ జరిగాయి ఇండియా పాకిస్తాన్ మధ్య. అయితే ఇక్కడ మనకి చూస్తే ఒక యాదృచ్ఛికం ఏంటంటే, మొత్తం 3 మ్యాచెస్ జరగబోతున్నాయి. ఆల్రెడీ 2 మ్యాచెస్ జరిగిపోయాయి. ఈ 2 కూడా సండేసే జరిగాయి. అది కూడా వరుసగా సండేస్ వచ్చాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ఫైనల్ మ్యాచ్ కూడా ఇండియా పాకిస్తాన్ జరగబోతుంది. అది కూడా మళ్ళీ సండే వచ్చింది. ఇప్పుడు దీన్ని అక్కడ ఏమన్నాడంటే బ్లడీ సండేస్ అని అందుకన్నాడు అనమాట. సండేస్ అన్ని కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ రావడం వల్ల అలా మనకి హెడ్డింగ్ పెట్టి బ్లడీ సండేస్ అన్నాడు. ఇక్కడ చూస్తే అప్పుడే 2 మ్యాచెస్ ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఈ 2 మ్యాచెస్లో కూడా ఇండియా అక్కడ గెలిచింది. ఇండియా గెలవడం వల్ల అక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇండియా టీం ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. దేంతో కంపేర్ చేస్తే, పాకిస్తాన్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇక్కడ వీక్గా ఉంది. ముఖ్యంగా ఇండియన్ టీంలో రీసెంట్గా అభిషేక్ శర్మ చాలా మంచి ఫామ్లోకి వచ్చారు. అభిషేక్ శర్మ తర్వాత మనం చూస్తున్నాం అనమాట. సో శుభ్మన్ గిల్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు యంగ్స్టర్స్. అలాగే బౌలర్కి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ కూడా మంచి స్పిన్ బౌలింగ్. అసలు యాక్చువల్ అక్కడ మనకి అంత మంచిగా లేవు, అక్కడ పిచ్ అనేది డ్రై పిచ్ లో కూడా కుల్దీప్